నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. 9+ న్యూస్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేవంత్ నాతో కలు, నువ్వు వెళ్లాలని అనుకుంటున్న పొజిషన్ కు తీసుకెళ్తా అంటూ ఆహ్వానించారు. దీంతో సభలో పాల్గొన్న నాయకులు ముసుముసి నవ్వులు నవ్వారు. రేవంత్ జాగ్రత్తగా విను, గత 10 ఏళ్లలో గుజరాత్ కు ఎన్ని నిధులిచ్చామో తెలంగాణకు కూడా అంతే నిధులిచ్చాం. ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. మరి రాజశేఖర్, అసలు ఇలా అనటంలో అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రధాని మోడీ రేవంత్ రెడ్డితో ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? దీన్ని ఎలా చూడాలి? దీని అర్థం ఏంటి అసలు? హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు. అది యాక్చువల్లీ అధికారిక కార్యక్రమం, అఫీషియల్ ప్రోగ్రామ్. సో ఈ అధికారిక కార్యక్రమంలో ముందు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాకు రాజకీయాలు అవసరం లేదు మోడీజీ, నాకు మీ అభివృద్ధి కావాలి, మీ సహకారం కావాలి, తెలంగాణను నెంబర్ 1 గా చేయాలంటే మీరు నాకు సహకరించాలి మా రాష్ట్రానికి అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో రాజకీయాలు మాట్లాడను, వేదిక కాదు అని రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా మాట్లాడడం జరిగింది. సో ప్రధాని మోడీ మాట్లాడుతున్నప్పుడు దానికి రిటర్న్ గా మోడీ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా వింటున్నావా నా మాటలు అంటూ చమత్కరించారు. సో దీంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వారు. బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ యొక్క వేదిక అంతా కూడా చల్లగా మారిపోయింది. అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పులాగా పచ్చగడ్డి వేసే బగ్గు అంటుంది. ఆల్రెడీ ఈ రోజు నిన్న రోజు రెగ్యులర్ గా మనం చూస్తా ఉన్నాం కామెంట్స్. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, బీజేపీ కాంగ్రెస్ మీద వార్ జరుగుతా ఉంది. సో ఆ సందర్భంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ తెలంగాణ రాజకీయాలు వద్దు అన్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా, రాజకీయాలు కూడా మాట్లాడు అంటూనే ఇండైరెక్ట్ గా మేరేసే జోడో అంటే నాతో కలువు అని హిందీలో మాట్లాడుతూ, మేరేసే జోడో నాతో కలిస్తే ఏదైతే నువ్వు చెప్పావో ఆ లక్ష్యాన్ని, తెలంగాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి సులువు అవుతుంది అంటే ఇండైరెక్ట్లీ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రాజకీయాలు మాట్లాడని అంటూనే రాజకీయంగా మాట్లాడడం జరిగింది. అంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా మోడీ మాట్లాడినట్టుగా మనకు కనబడతా ఉంది. రైట్ రాజ్ కుమార్, మరి ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచి ఆఫర్ ఉందని మీడియాలో అయితే ప్రచారం జరుగుతూ వస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రధాని చేసిన కామెంట్స్ తో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టు అని అనుకోవాలా? అదే నిజమని అనుకోవాలా? రైట్, కొంత మనం అది కూడా భావించవచ్చు. కాకపోతే అది సాధ్యమవుతుందా కాదా అని పక్కన పెడితే, ప్రస్తుతానికి మోడీ యొక్క కామెంట్ చూస్తే, రేవంత్ రెడ్డి మోడీ వాళ్ళ జరిగిన ఆ సంభాషణ కనుక చూస్తే, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రధాన కార్యక్రమాలకు హైదరాబాద్ లో అటెండ్ కాలేదు. చాలా విమర్శలు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి చాలా సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీతో ఆ చనువుగా, లేకపోతే ఆ వ్యాఖ్యలు, ఆ సరదాగా జోకులు మాట్లాడితే, మనం ఒకవేళ పొలిటికల్ కోణంలో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఒకవేళ రమ్మని ఆహ్వానించినట్టుగా ఉంది. ఎప్పటి నుంచో కూడా కామెంట్ జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానము బీజేపీ నుంచి స్టార్ట్ అయింది. యాజ్ ఎ జెడ్పీటీసీగా తను బీజేపీ నుంచి ప్రారంభించాడు. అంటే తన రాజకీయ ప్రస్థానమే బీజేపీ నుంచి వచ్చింది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఈ రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు బీజేపీలో జాయిన్ అవుతాడు, మోడీ దగ్గర చేరుతారని ఆ వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ చేస్తుంది. అందుకే బీజేపీని ఎక్కువగా విమర్శనం చేయట్లేదు. కాంగ్రెస్ మరియు బీజేపీ, లేదా రేవంత్ రెడ్డి మరియు బీజేపీ ఒక్కటి కాబోతున్నారని బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు, ఒకవేళ ఆ కామెంట్స్ కనుక రాజకీయ కామెంట్స్ చూస్తే, ఈరోజు జరిగిన సంఘటనకు దానికి ఒకసారి లింక్ చేస్తే మేబీ ఆ వ్యాఖ్యలు అంటే ఆ కామెంట్స్ ఏవైతే బలపడుతున్నాయి. నిన్న లక్ష్మణ్ కూడా మాట్లాడితే, రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కాలేజీలోనే, మా యూనివర్సిటీ నుంచే వచ్చాడు అని నిన్న లక్ష్మణ్ మాట్లాడడం జరిగింది. సో కొంచెం ఆ కోణంలో కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా కొంచెం అనుమానం వచ్చే విధంగా, ఆ వైపున ఆలోచన చేసే విధంగా ఈ రోజు
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పవచ్చు మనం. మరి వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా రేవంత్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తారు అన్న దాంట్లో నిజముంది అనుకోవాలా? సో ఇవన్నీ జనరల్ గా ఇలా ఒక జాతీయ అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు విరుద్ధ పార్టీలు ఒకవైపు రాహుల్ గాంధీపై మోడీపై రాహుల్ గాంధీ ఇలా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అఫీషియల్ గా కొన్ని కార్యక్రమాలు కలవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ బీజేపీ నుంచి స్టార్టింగ్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేవాడి టీడీపీలోకి టీఆర్ఎస్ లోకి వెళ్ళాడు, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ లోకి, తర్వాత టీడీపీలోకి వచ్చాడు. సో పార్టీలు మారే అవకాశం ఉంది. అధికారం కోసం రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తాడని ఒక కామెంట్స్ కూడా, కొన్ని ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. సో రేపు కాంగ్రెస్ లో ఏదైనా, ఎందుకంటే కాంగ్రెస్ లో ఈయనకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. రేపు ఏదైనా జరిగితే, ఒకవేళ కాంగ్రెస్ లో ఈయనకు హ్యాండ్ ఇస్తే, ఒకవేళ కాంగ్రెస్ లో నుంచి ముఖ్యమంత్రి పదవి తీసేయడమో లేదంటే భవిష్యత్తులో మళ్ళీ అవకాశం రాకపోయే అవకాశాలు ఉంటే మేబీ తను బీజేపీలోకి వెళ్ళొచ్చనే వ్యాఖ్యలు కూడా కనబడుతున్నాయి. కాకపోతే అంత ఈజీగా జరగకపోవచ్చు, కానీ మేబీ అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మనం కొన్ని ఏళ్ల క్రితం చూస్తే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు కీలక నేతగా. అతను కాంగ్రెస్ లోకి వస్తాడు, పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ తర్వాత అని ఎవ్వరు కూడా ఊహించలేదు. బట్ ఇవాళ అయింది. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కావచ్చు. ఇవాళ మనం తమిళనాడులో చూస్తే కొన్ని 1967 నుంచి డిఎంకే కాంగ్రెస్ పొత్తులో నడుస్తుంది. ఈ రోజు జస్ట్ 5 సీట్లు రావడంతోనే వాళ్ళు విజయ్తో కలిసిపోయారు. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఈ రోజు పాలిటిక్స్ వేరుండొచ్చు, రాబోయే జనరల్ ఎలక్షన్స్ మేబీ మారొచ్చు, అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మోడీకి ఒక పాజిటివ్ కార్నర్ కూడా ఉంది. చాలా అగ్రెసివ్ గా వెళ్తాడు. మనకి ఇలాంటి లీడర్ ఒకరు కావాలని ఆ బీజేపీ సెంటర్ లో బాగా ఆలోచన చేస్తుంది. అమిత్ షా కూడా చాలా దీని మీద ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో అలా ఎమ్మెల్యేలను తీసుకెళ్తారా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడొచ్చు, కానీ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇస్తే, ఈ సీనియర్లందరికీ ఎదురు తిరిగితే అధికారం కోసం ఏదైనా చేయొచ్చు. బట్ కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ఒక మంచి పొజిషన్ ఉంది, మంచి స్థానం ఉంది. మొన్న కేరళలో జరిగిన ఎలక్షన్ లో ప్రచారం చేశాడు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ మంది నేతలు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కీలకంగా ఎదుగుతున్నారు. భవిష్యత్తులో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ తరఫున ఒక నేషనల్ లీడర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాలి మనం. రైట్ రాజశేఖర్, మరి ఉత్తరాదిలో ఒక్కొక్క స్టేట్ ను ఆక్రమిస్తూ వస్తున్న బీజేపీ ఇక్కడ ఈ దక్షిణాదిలో బలహీనంగా ఉందని చాలా మంది అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ తెలంగాణలో పెట్టిన ఈ పర్యటనతో, మోడీ పర్యటనతో ఆ బలాన్ని పుంజుకుంటుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా కొంత ఆ ప్లాన్ తోని వాళ్ళ మోడీ హైదరాబాద్కి వచ్చారని కొంతమంది అంటున్నారు. బీజేపీ కావచ్చు, మిగతా అనలిస్టులు మనం కూడా చూస్తున్నాం. సో ఇవాళ రావడానికి గల కారణము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ బహిరంగ సభ ఉంది, ఆల్రెడీ కొచ్చేపట్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇవాళ ముఖ్యమైనది చంద్రబాబుతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. సో ఈ మీటింగ్స్ కూడా మనకు వచ్చిన సమాచారం ప్రకారము ఖచ్చితంగా సౌత్ లో మనం ఖచ్చితంగా బాగా వేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అని మనకు తెలుస్తాం. దీని గురించే ఇటు చంద్రబాబుతో ఎన్డీఏలో వాళ్ళిద్దరు భాగస్వాములుగా ఉన్నారు, చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్. అంటే సౌత్ లో వాళ్ళిద్దరు ఇప్పుడు మెయిన్ లీడర్ కనబడుతున్నారు బీజేపీకి. సో వాళ్ళతో డిస్కస్ ఈ తెలంగాణలో డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా సౌత్ లో రాబోయే ఎలక్షన్ కోసం ఖచ్చితంగా ఏం చేయాలి. ఎందుకంటే తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎవరు ఊహించని విధంగా, వీళ్ళు కూడా ఊహించలేదు. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే, అంటే పవన్ కళ్యాణ్ కు మేబీ ఒక ఉదాహరణకు చూపించవచ్చు. విజయ్ సీఎం అయ్యాడు, విజయ్ డెవలప్ అవుతున్నాడు, సో సినీ గ్లామర్ పనిచేస్తా ఉంది. మీరు కూడా కొంత సినిమా పరిశ్రమ నుంచి మనకు కావాల్సిన నటీనటులను కావచ్చు వెల్కమ్ చేయవచ్చు అని, ఒకవేళ ఆ మీటింగ్ వల్ల జరుగుతుందనే ఒక కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. సో మొత్తం మీద ఈ రోజు ఈ మీటింగ్ ఖచ్చితంగా బీజేపీకి కొంత కలిసి వస్తుంది. అటు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇది వాళ్ళ సభ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డితో ప్రధాని మాట్లాడిన మాటలు ఖచ్చితంగా నేను తెలంగాణకు సహకరిస్తాను, గుజరాత్ కంటే ఎక్కువ సహకరిస్తాను, మీరు మాతో పాటు పనిచేస్తే ఖచ్చితంగా నేను సహకరిస్తానని ప్రధాని ఏదైతే మాట్లాడాడో దాని గురించిన
ఆ కామెంట్స్ అటు ప్రజల్లోకి వెళ్తే సో కొంత బీజేపీ వైపు ఆ లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది. మొత్తం మీద ఈ మోడీ విజిట్, హైదరాబాద్ విజిట్ బీజేపీ శ్రేణుల్లో కావచ్చు, బీజేపీ పార్టీలో కొంత ఉపయోగపడుతుందని కూడా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఎస్, రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. రేవంత్ నాతో కలువు, నువ్వు వెళ్లాలనుకుంటున్న పొజిషన్ కి తీసుకెళ్తా అంటూ ఆహ్వానించడం జరిగింది. మరి దీంతో సభలో పాల్గొన్న నాయకులంతా కూడా ముసిముసి నవ్వులైతే నవ్వుకున్నారు. ఇక రేవంత్ జాగ్రత్తగా విను, గత 10 ఏళ్లలో గుజరాత్ కు ఎన్ని నిధులిచ్చామో తెలంగాణకు కూడా అంతే నిధులిచ్చాం. ఏపీ కంటే కూడా తెలంగాణకి ఎక్కువ నిధులిచ్చామని పట్టి గుర్తు చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ లేదు, డైరెక్ట్ గానే పిలుస్తున్నట్టు, బీజేపీకి ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటు పయనిస్తారు అన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.